విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. ములాఖత్లో అరగంట పాటు సమావేశమై ధైర్యం చెప్పారు. జగన్ వెంట కొడాలి నాని, పేర్ని నాని కూడా జైలు వద్దకు వచ్చినప్పటికీ వారిని పోలీసులు భద్రతా కారణాల రీత్యా లోపలికి అనుమతించలేదు. వంశీతో మాట్లాడాక బయటకొచ్చిన జగన్ టీడీపీ పాలనలో అక్రమ కేసులు వేధిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. జూలై 10, 2024 ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి తెలుసా? ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ 161 స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నారు. రెండోసారి కేసు రీఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండోసారి ఇచ్చిన 161 స్టేట్మెంట్ లో కూడా సత్యవర్ధన్ ఇవే మాటలే మాట్లాడాడు. నన్ను ఎవరు తిట్టలేదని, వంశీ అక్కడ లేడు అని, తన ఘటనా స్థలం జరిగినప్పుడే తన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అదే మాటలే మాట్లాడాడు. పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకున్న 161 స్టేట్మెంట్ లో కూడా తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము, వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారిది ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా కానీ వంశీని ఇరికిచ్చాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని 71వ నిందితుడిగా చేర్చారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని